నువ్వు జిమ్కి పోయి చాలా రోజులు అవుతుందా, కానీ బాడీలో ఎలాంటి రిజల్ట్స్ కనిపిస్తలేవా? జిమ్కి పోకముందు ఎట్లున్నావు, పోయిన తర్వాత కూడా అట్లనే ఉన్నావా? అయితే ఇది ఒక్క వీడియో చూడు, నీ ఫిట్నెస్ జర్నీ మొత్తం మార్చేస్తుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్ విత్ వినయ్. ఈరోజు మనం డిస్కస్ చేయే మెయిన్ టాపిక్ వచ్చేసి నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయినా, నేను ఏమేమి పాటించినారని ఈరోజు మీకు చెప్పబోతున్నా. మీరు చేసే మిస్టేక్స్ నేను చెప్తా, నేను చేసిన మిస్టేక్స్ కూడా చెప్తా. వీడియో ఇందాక చూడండి. ఈ వీడియోని అందరు చూస్తున్నారు గాయస్, అసలు సపోర్టే లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. కామెంట్ల కింద ఎలాంటి డౌట్స్ ఉన్నా చెప్పండి ఈ వీడియో ఇంటి దాకా. చలో వీడియో అనేది షురూ చేద్దాం. గాయస్, మీరు మెయిన్ చేసే మిస్టేక్ ఏంటంటే, మీరు ఫస్ట్ న్యూట్రిషన్ ఫర్ మజిల్ బిల్డింగ్ అనేది మీరు తెలుసుకోవాలి. అసలు మజిల్ అనేది ఎట్లా బిల్డ్ చేయాలి, దీని ఇంకా మీరు జిమ్ ఒకటి దీని ఇంకా సైన్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తా ఈ వీడియోలో మీకు జస్ట్ సింపుల్గా నేను మన భాషలో చెప్పేసి అర్థం చేసుకోండి. ఫస్ట్ మీరు క్యాలరీ సర్ప్లస్ అంటే ఏంటి, డెఫిసిట్ అంటే ఏంటని తెలుసుకోండి. ప్రతి ఒక్క మనిషికి ఒక మెయింటెనెన్స్ క్యాలరీస్ ఉంటుంది. అది క్యాలరీ ట్రాకర్లో నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో లేపిన, అది ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ తీసుకోండి. మీరు మరీ ఎక్స్ట్రీమ్ స్కిన్నీ ఉన్నారంటే మీరు సర్ప్లస్లో తినాలి. మీరు మనీ ఫ్యాట్ ఉన్నారంటే మీరు డెఫిసిట్లో తినాలి, అంతే. దీన్ని క్యాలరీ మెయింటెనెన్స్ అంటారు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఫర్ మినీ స్కిన్నీ ఉన్న పీపుల్కి మీరు సర్ప్లస్లో తినాలి. మీరు ఒక 500 నుంచి 800-900 క్యాలరీస్ వరకు మీరు సర్ప్లస్లో తినండి. అది కూడా క్లీన్గా తినండి, జంక్ ఫుడ్ కాకుండా. నెక్స్ట్ డెఫిసిట్లు ఉన్న వాళ్ళు, అదే మరి ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ ఉన్న వాళ్ళు, మీరు డెఫిసిట్లో తినాలి. మీరు క్యాలరీస్ డెఫిసిట్లో తిని హై ప్రోటీన్లో తినాలి, ఓకేనా? ఇది వీళ్ళకేమో ఇక్కడ ఫ్యాట్ లాస్ అవుతుంది, వీళ్ళకేమో ఇక్కడ వెయిట్ గెయిన్ అవుతుంది, ప్లస్ మజిల్ బిల్డ్ అవుతుంది. వీళ్ళకి కూడా ఇక్కడ మజిల్ బిల్డ్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది. అట్లా వీళ్ళిద్దరికి చెప్పేసి. నెక్స్ట్ ప్రోటీన్ సోర్సెస్. అసలు ప్రోటీన్ సోర్సెస్ ఏంటివి? ఇక్కడ వెజ్, మన దాంట్లో మనకు అందరికీ తెలుసు వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది అని. ఫర్ వెజ్ వీళ్ళకి వచ్చేసి పన్నీర్, సోయా చంక్స్, ఇంకా సీడ్స్, ఇంకా వెజ్. ఫర్ నాన్ వెజ్ సోర్సెస్ ప్రోటీన్ ఏంటంటే చికెన్, ఎగ్స్, ఫిష్, మీట్, రెడ్ మీట్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇలాంటివన్నీ నాన్ వెజ్ కిందికి, ఇలాంటివన్నీ వెజ్ కిందికి. మీరు మీ డైట్లో ఇవన్నీ ఈ రెండింటిని వెజ్ ఉన్నట్టు ఇవి ఇంక్లూడ్ చేసుకోండి, నాన్ వెజ్ ఉన్నట్టు ఇవి ఇంక్లూడ్ చేసుకోండి మేము. నెక్స్ట్ ఇది అంటే మీ డైట్ అనేది మీరు ప్రాపర్గా చూసుకోవాలి. అంటే ఇవి ఇంక్లూడ్ చేసుకోకుండా మీకు మజిల్ అనేది బిల్డ్ కాదు, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. చలో ఇదంతా పక్కకు వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ మీరు ఏం చేయాలి? మీరు ఫస్ట్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది చేయాలి. అసలు ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే ఏంటంటే, మీరు ఫస్ట్ వీక్ మీరు డంబుల్ కర్ల్ చేస్తున్నారు అనుకోండి, మీరు 5 kgs లేపారు, మీరు 5 kgs 15 తీసారు, మీకు అది ఈజీగా అనిపించింది. కాబట్టి మీరు నెక్స్ట్ వీక్ కూడా మీరు 5 kgs తీసుకోవద్దు, మీరు అందులో కొంచెం పెంచాలి, 2.5 పెంచాలి. ఇట్లా 2.5 పెంచి 7.5తో 12 తీయాలి. అట్లా మీరు ప్రతి వీక్ అనేది మీరు కొంచెం వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ, కొంచెమైనా సరే కొంచెం వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ అవ్వాలి. దీన్ని ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటారు. ఇది మజిల్ బిల్డింగ్కి ఎట్లా అంటే ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది మజిల్ బిల్డింగ్లో. నెక్స్ట్ వచ్చేసి చాలామంది మీరు స్ప్లిట్ అందరికీ తెలిసి ఉంటుంది. స్ప్లిట్ అంటే ఏంటో, వర్కౌట్ స్ప్లిట్ మీరు అనేది మంచిగా చూసుకునేటో చూడండి. చాలామంది పుష్ పుల్ లెగ్స్ చేస్తారు, అదైనా ఓకే. అప్పర్ లోవర్ చేస్తారు, అదైనా ఓకే. కొంతమంది బ్రో స్ప్లిట్ చేస్తారు, అదైనా ఓకే. కానీ ఇలా కొన్నిసార్లు ఇవన్నీ స్ప్లిట్లలో ఒక్కొక్కసారి మీకు మిస్టేక్స్ అవుతాయి. కాబట్టి నా అడ్వైస్ ఏంటంటే, నేను మీకు సజెస్ట్ చేసే స్ప్లిట్ ఏంటంటే, మీరు ఒక రోజున 2 మజిల్స్ అనేటివి ట్రైన్ చేయండి. అంటే చెస్ట్ అండ్ ట్రైసిప్, బ్యాక్ అండ్ బైసిప్, ఇట్లా ప్రతి ఒక్క దానికి మీరు 2 డివైడ్ చేసుకోండి. అట్లా 5 days స్ప్లిట్ మీరే డిజైన్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చింది వీళ్ళు ఇచ్చింది కాకుండా మీరు ఒక 5 days డిజైన్ చేసుకోండి. 2 days రెస్ట్ తీసుకోండి, 5 days ఓన్లీ వీక్లో. అయిపోయింది, స్ప్లిట్ కూడా అయిపోయింది. లొల్లి లేదు దీని గురించి, ఓకేనా? చలో నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటిది? రెస్ట్ అండ్ రికవరీ. మీరు రెస్ట్ అండ్ రికవరీ అనేది తీసుకోవాలి. ఫస్ట్ మీరు జిమ్లో మెయిన్గా మీరు ఒక సెట్ కొట్టిన తర్వాత మళ్ళీ మీరు రెస్ట్ తీసుకోకుండా, ఇప్పుడు ఒక సెట్ కొట్టంగానే నార్మల్గా ఇంకో సెట్ అనేది కొట్టకండి. ఒక సెట్ కొట్టిన తర్వాత మినిమం ఒక 2 to 3 minutes ఆగిన తర్వాత ఇంకో సెట్ అనేది పర్ఫామ్ చేయండి. ఇట్లా మీరు పర్ఫామ్ చేసినట్టు ఎందుకు ఇట్లా పర్ఫామ్ చేసి ఏమైతే దీని బెనిఫిట్ ఏంటంటే, మీరు రెస్ట్ ఇస్తారు కాబట్టి మీ మజిల్ అనేది మంచిగా రెస్ట్ తీసుకొని మీరు నెక్స్ట్ సెట్కి అనేది మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది మెయిన్. నెక్స్ట్ వచ్చేసి రికవరీ. మీరు పోయిన తర్వాత మీరు మీ స్లీప్ సైకిల్ అనేది మీరు మంచిగా ఉండాలి. 7 to 9 hours ఆఫ్ స్లీప్ కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే మనం ఎంతైతే వర్కౌట్ చేసినామో, డైట్ ఎంతైతే ఫాలో అయినామో, మన స్లీప్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి స్లీప్ కూడా మంచిగా తీసుకోండి. ఇవన్నీ పాయింట్స్ మీరు ఫాలో అయ్యి ఒక 90 days పెట్టుకోండి. ఫస్ట్ బిగినర్స్కి మెయిన్గా చెప్తున్నా, డేస్ ఫాలో అవ్వండి. ఇంకా
బ్రో ఇని అని చెప్పినాం, మళ్ళీ సప్లిమెంటేషన్ గురించి చెప్పాము. సప్లిమెంటేషన్ గురించి చెప్తున్నా, మీరు ఒక 1 to 2 monthsకి అయితే సప్లిమెంట్స్ అయితే వాడకండి. ఎందుకంటే ఫస్ట్ మీకు ఫాము, టెక్నిక్, డైట్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఒక 6 months మీరు ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మీరు ఏమేమి యూజ్ చేయాలి, నేనేం యూజ్ చేసినా మీరేం యూజ్ చేయాలంటే, నేను వేవైతే ప్రజెంట్ ఏం వాడతలేను, ఫుడ్లోనే కవర్ చేసుకుంటున్నా. మీరు ఒకవేళ మీకు డైట్ ఇట్లా ఫాలో అవ్వకపోతే, మీరు సింపుల్గా ఉండాలంటే మీరు వే తీసుకోండి. నెక్స్ట్ మీ మజిల్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలి, రికవరీ మంచిగా ఉండాలంటే క్రెటిన్ తీసుకోండి. మీ జాయింట్ హెల్త్ మంచిగా ఉండాలంటే మీరు ఒమేగా 3 టాబ్లెట్స్ తీసుకోండి. ఇవి ఒక 90 days మీరు పాటించినట్టయితే మీ బాడీని Day 1 నుంచి పిక్ తీసుకోండి, Day 90 నుంచి పిక్ తీసుకోండి. ఒకవేళ మీ బాడీ ట్రాన్స్ఫార్మ్ కాకపోతే ఇవన్నీ ఫాలో అయినాక కూడా ఏమంటారు, ఈ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇండియనం చేసినాక ప్రతి ఒక్కటి ఇలా ఫాలో అయినాక Day 1 నుంచి Day 90 100% కాదు 1000% కొంచెం అన్న ప్రోగ్రెస్ని మీరే చూస్తారు. కాబట్టి ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇంకా నా కామెంట్లో చెప్పండి, మీరు జిమ్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది, మీకు ఏం డౌట్స్ ఉన్నా, వర్కౌట్ రిలేటెడ్, డైట్ రిలేటెడ్, లేకపోతే ఎలాంటి సప్లిమెంటేషన్ రిలేటెడ్, ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద ఒక్క కమెంట్ పెట్టండి. నేను మీ కమెంట్కి చాలా రెస్పాన్స్ అవుతాను. నేను ఇంత మంచి నాలెడ్జ్ అనేది మీకు ప్రొవైడ్ చేసిన, కానీ ఈ తెలుగు కమ్యూనిటీలో నాకు సపోర్టే లేదు. నార్త్ సైడ్ పోగానే వాళ్ళు ఇట్లా చేయగానే వాళ్ళు ఎంతగానో సపోర్ట్ చేశారు వాళ్ళకి. నేను వాళ్ళకన్నా మీకు ఇంకా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నా, కానీ తెలుగు కమ్యూనిటీలో అసలు సపోర్ట్ లేదు, ఏం లేదు. ప్లీజ్ గాయ్స్, ఈ వీడియోని మంచిగా సపోర్ట్ చేయండి. నేను కోరుకుంటున్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఏమున్నా ఒక కమెంట్ కింద పెట్టండి. నేను ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై కూడా ఇస్తాను. నేను మీకోసం వీడియోస్ కూడా చేస్తాను. నేను ఉన్నదే మీకోసం గాయ్స్.